హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన 20th సెంచరీ గర్ల్ అనే నెట్ఫ్లిక్స్ కొరియన్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్లో బోరా వాళ్ళ నాన్న ఇంటి ముందు చీపిరితో క్లీన్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి పోస్ట్ మ్యాన్ అయితే వచ్చి బోరాకి ఫారెన్ నుంచి ఏదో ఒక లెటర్ వచ్చిందని, ఇంట్లో బోరా లేకపోవడంతో బోరా వాళ్ళ నాన్నకే ఆ లెటర్ని అయితే ఇచ్చి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మనం మన మూవీ యొక్క హీరోయిన్ అయిన బోరాని చూస్తాము. బోరా ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. ఇప్పుడు కూడా ఏదో ఒక షాంపూ అడ్వర్టైజ్మెంట్ కి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న బోరాకి కాల్ చేసి, జోసెఫ్ ఎవడే జోసెఫ్, నీకు ఇప్పుడే ఫారెన్ నుంచి ఒక పార్సల్ వచ్చింది. పార్సల్ ఓపెన్ చేసి చూస్తే కొన్ని ఫొటోస్ తో పాటు అడల్ట్ DVD కూడా ఉందని అన్నప్పుడు, నాన్న నా పైన మీకు నమ్మకం లేదా? నేను ఇలాంటి మూవీలు ఏం చూడను, అసలు నాకు అడల్ట్ ఫిల్మ్స్ తో సంబంధమే లేదని చెప్పి కాల్ కట్ చేస్తుంది. వాళ్ళ నాన్న ఫొటోస్ ఇంకా DVD యొక్క పిక్చర్ ని క్లిక్ చేసి బోరా మొబైల్ కి పంపిస్తాడు. వాటిని చూసిన బోరా మొహంలో అయితే మనం ఒక చిన్న చిరునవ్వుని నోటీస్ చేయగలుగుతాం. ఇక్కడితో స్టోరీ షిఫ్ట్ అవుతుంది ఫ్లాష్ బ్యాక్ లోకి. 1999 యొక్క సంవత్సరంలోకి తీసుకొని వెళ్తారు. బోరా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఇయాన్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. ఇయాన్ కి అర్జెంట్ గా హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. తను దానికోసమే న్యూయార్క్ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇయాన్ సడన్ గా మనసు మార్చుకుంది. ఎందుకంటే తను ఇదే ప్లేస్ లో ఒక అబ్బాయిని చూసిందంట. ఆ అబ్బాయికి ఫస్ట్ సైట్ లోనే అట్రాక్ట్ అయిపోయింది. అతనితో జీవితాన్ని పంచుకోవడానికి హార్ట్ సర్జరీ చేయించుకోకపోయినా పర్లేదు, ఇదే ఊరిని దాటి ఎక్కడికి వెళ్ళనని నిర్ణయించుకుంటుంది. ఇక్కడే మనకి కొన్ని రోజుల క్రితం యొక్క స్టోరీని చూపిస్తారు. ఇయాన్ వాళ్ళ అమ్మ యొక్క టైలర్ షాప్ లో పని చేయడానికి వచ్చినప్పుడు ఒక హ్యాండ్సమ్ అబ్బాయి వాళ్ళ టైలర్ షాప్ కి వచ్చి ఉంటాడు. అతనికి హెల్ప్ చేయడానికి ఇయాన్ 2 అడుగులు ముందుకు వేస్తుందో లేదో కాళ్ళు బెనికి అయితే కింద పడిపోతుంది. దానివల్ల తన చేతి మీద ఒక చిన్న దెబ్బ కూడా తగులుతుంది. అప్పుడే పరిగెత్తుకుంటూ ఆ అబ్బాయి అయితే ఈమె దగ్గరికి వచ్చి, నేను ఒక యూనిఫామ్ ని కొనుక్కోవడానికి వచ్చానని ఆ అమ్మాయిని ఎత్తడానికి ట్రై చేస్తాడు. ఇదే ప్రాసెస్ లో అతని యూనిఫామ్ లో ఉన్న నేమ్ ట్యాగ్ పైన ఉన్న పేరుని చదువుతుంది. అతని పేరు హ్యుంజిన్ అని తెలుసుకుంటుంది. వాడు చూడడానికి చాలా బాగున్నాడు. ఇంకా వాడు మన స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాడంటే ఖచ్చితంగా మన స్కూల్లోనే చదువుతున్నాడు. నేను ఇక్కడే ఉండి వాడికి లైన్ వేయడానికి ట్రై చేస్తాను. వాడు నా హస్బెండ్ అవ్వాలని నేను గట్టిగా కోరుకుంటున్నానని ఆబ్సెస్డ్ గా మాట్లాడుతుంది. ఇయాన్ వాడికి ఎంతలాగా ఆబ్సెస్ అయిందో బోరాకి అర్థమై ఉంటుంది. కాబట్టి బోరా వెంటనే ఒక మెయిల్ ఐడిని అయితే క్రియేట్ చేస్తుంది. నేను ప్రతిరోజు నీకు వాడి గురించిన అప్డేట్స్ అన్నిటిని ఇస్తాను. నువ్వు మాత్రం నీ హార్ట్ సర్జరీని డిలే చేయొద్దు. నువ్వు నీ హార్ట్ సర్జరీని అస్సలు డిలే చేయొద్దు. ఆ సర్జరీ ఇప్పుడు నీ ప్రాణాలకి చాలా ఇంపార్టెంట్. నన్ను నమ్ముతున్నావు కదా, నేను వాడి గురించిన ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా నీకు ఈ మెయిల్ ద్వారా పంపిస్తానని ప్రామిస్ చేస్తుంది. ఇయాన్ కూడా బోరా యొక్క మాటల్ని నమ్మి తన్ని గట్టిగా హక్ చేసుకుని అయితే తన సర్జరీ కోసం న్యూయార్క్కి బయలుదేరిపోతుంది. సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్ మళ్ళీ రీఓపెన్ అవుతుంది. బోరా మొదటి రోజే చాలా లేట్గా వెళ్తుంది స్కూల్కి. పరిగెత్తుకుంటూ లేట్గా అయితే బస్ని పట్టుకుంటుంది. బస్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేసేసరికి బోరా అయితే కంట్రోల్ తప్పి వెళ్ళి హ్యుంజిన్ ఊర్లోనే పడుతుంది. హ్యుంజిన్ బోరా కోసం ఆ సీట్ని ఇచ్చేసి అతను నుంచుంటాడు. కొత్త స్కూల్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఈ స్కూల్లో ఒక రూల్ అయితే ఉంది. ఈ రూల్ ప్రకారం అబ్బాయిలు ఇంకా అమ్మాయిలు డిఫరెంట్ సెక్షన్స్ లో ఉండాల్సి ఉంటుంది. అబ్బాయిలకి ఇంకా అమ్మాయిలకి మధ్యన ఎటువంటి కాంటాక్ట్ కూడా మెయింటైన్ అవడానికి వీల్లేదంట. ఈ లెక్కలో చూసుకుంటే తను హ్యుంజిన్ తో ఒకే క్లాస్ లో కూర్చొనే ప్రసక్తే లేదని అర్థం చేసుకొని ఇంకా తన వంతు ప్రయత్నం తను చేస్తుంది. ప్రతిరోజు హ్యుంజిన్ గురించిన కొన్ని డీటెయిల్స్ ని కలెక్ట్ చేసి తన ఫ్రెండ్ కి అయితే పంపిస్తూ ఉంటుంది. హ్యుంజిన్ ఎంత పొడవు ఉన్నాడు, అతని ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి, అతని ఫేవరెట్ కలర్ ఏంటి, అతను ఏ పనులు చేయడానికి ఇష్టపడతాడని ప్రతి ఒక్క డీటెయిల్ ని కూడా కలెక్ట్ చేస్తుంది. ఇంకా హ్యుంజిన్ కి ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు. అతను మోస్ట్ ఆఫ్ ద టైం అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన వూన్ తోనే స్పెండ్ చేస్తాడని తెలుసుకుంటుంది. నెక్స్ట్ డే హ్యుంజిన్ గ్రౌండ్ లో ఆడుతూ ఉన్నప్పుడు అతని కాలు బెనకడం వల్ల అతని కింద పడిపోతాడు. వాడికి దెబ్బ తగలడంతో హ్యుంజిన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆ ఊనే అతన్ని మెడికల్ రూమ్ కి తీసుకుని వెళ్తాడు. ఇది చూసిన బోరా కూడా ఇంకా యాక్టింగ్ మొదలు పెడుతుంది. అమ్మ నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, టీచర్ ప్లీజ్ నన్ను మెడికల్ రూమ్ కి వెళ్ళనివ్వండి ప్లీజ్ అని అడుక్కోవడంతో టీచర్ పర్మిషన్ ఇచ్చేస్తుంది. బోరా అయితే పరిగెత్తుకుంటూ మెడికల్ వార్డ్ కి వచ్చేస్తుంది. వాళ్ళిద్దరి బెడ్ పైన ఉన్న ఇంకొక ఖాళీ బెడ్ మీద కూర్చొని వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారని వాళ్ళ కాన్వర్సేషన్ ని సీక్రెట్ గా వింటుంది. ఇక్కడే తనకి తెలుస్తుంది హ్యుంజిన్ ఇంకా తన ఫ్రెండ్ వూన్ వీళ్ళిద్దరూ కూడా త్వరలో ఒక బ్రాడ్కాస్టింగ్ క్లబ్ లో జాయిన్ అవబోతున్నారని. వాళ్ళిద్దరూ జాయిన్ అవుతున్నారు కాబట్టి హ్యుంజిన్ కోసం మన బోరా కూడా ఎలాగైనా ఆ క్లబ్ లో జాయిన్ అవుదాం అనుకుంటుంది. తర్వాత రోజు చూస్తే హ్యుంజిన్ బ్రాడ్కాస్టింగ్ క్లబ్ లో జాయిన్ అవ్వడానికి జరుగుతున్న ఆడిషన్స్ టైంలో లాస్ట్ మినిట్ లో నేను ఈ క్లబ్ లో జాయిన్ అవ్వాలనుకోవట్లేదని అతని మైండ్ ని మార్చుకొని అయితే డ్రాప్ అయిపోతాడు. బోరా షాక్ లో ఉంటుంది. నేను అనవసరంగా వీడి పైన కన్నేసి ఉంచడానికే కదా ఈ బోడీ క్లబ్ లో జాయిన్ అయ్యింది. ఇప్పుడు నేను ఏం చేయాలబ్బా అని చూసినప్పుడు వూన్ కనిపిస్తాడు. పోన్లే వాడి ఫ్రెండ్ వూన్ ఎలాగో ఈ క్లబ్ లోనే ఉన్నాడు కదా, వీడితో క్లోజ్ అవుదాము. వీడితో క్లోజ్ అయ్యామంటే వీడు హ్యుంజిన్ గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనకి ఇచ్చేస్తాడు కదా. ఎందుకంటే హ్యుంజిన్ గురించి వీడికి తప్ప ఇంకెవరికి కూడా అంత పెద్దగా ఇన్ఫర్మేషన్ తెలియదని మన బోరా అయితే అనుకుంటుంది. బోరా వూన్ ని అప్రోచ్ అవుదామనే ప్రతిసారి వూన్ ఆమె నుంచి దూరంగా అయితే వెళ్ళిపోతాడు. ఇంకా బోరా కంట్రోల్ చేసుకోలేక వూన్ దగ్గరికి వెళ్ళి, నీ బెస్ట్ ఫ్రెండ్ హ్యుంజిన్ ఉన్నాడే, వాడి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వచ్చు కదా అని అడిగినప్పుడు, సరే వాడి ఫోన్ నెంబర్ నేను ఇస్తాను, దానికి బదులుగా నువ్వు నాకు మీ నాన్నే ఒక షాప్ నుంచి ఒక అడల్ట్ DVD దొబ్బేసి తీసుకొని రావాలి
కావాలని ఒక ఫిట్టింగ్ అయితే పెడతాడు. తర్వాత రోజు హీరోయిన్ వాళ్ళ నాన్న షాప్ నుంచి ఆ డీవీడీని అయితే దొంగలించి బ్యాగ్ లో పెట్టుకుంటుంది. కానీ బోరా యొక్క దురదృష్టం దంచి కొడుతున్నట్లు టీచర్ ఇవాళ స్టూడెంట్స్ అందరి యొక్క బ్యాగ్స్ ని చెక్ చేద్దాం అనుకుంటాడు. బోరా యొక్క బ్యాగ్ లో ఉన్న అడల్ట్ మ్యాగజైన్ ని చూసి బోరాకి పనిష్మెంట్ అయితే ఇచ్చేస్తాడు. నీల్ డౌన్ చేసి కాళ్ళు నొప్పితో చచ్చిపోతున్న మన హీరోయిన్ ఈ పనిష్మెంట్ టైం ఎప్పుడవుతుందా అని చూస్తున్నప్పుడు వూన్ అప్పుడే అక్కడికి వచ్చి హీరోయిన్ చేతిలో ఉన్న అడల్ట్ డీవీడీని పట్టుకొని, సరే థ్యాంక్ యూ, నువ్వు ఇది ఇచ్చావు కాబట్టి నీకు కావాల్సిన పని జరిగేలా చేస్తానని హీరోయిన్ పనిష్మెంట్ లో ఉందని కూడా పట్టించుకోకుండా ఆ డీవీడీని తీసుకొని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాయంత్రం వూన్ హ్యుంజిన్ ని తీసుకొని బోరా వాళ్ళ షాప్ కి అయితే వస్తాడు. అక్కడే హ్యుంజిన్ కి వూన్ అయితే చెప్తాడు, నువ్వు ఒకవేళ ఈ అమ్మాయికి నీ ఫోన్ నెంబర్ ని ఇచ్చావంటే తను నీకు మూవీ యొక్క డీవీడీని డిస్కౌంట్ లో ఇస్తుందని. ఈ ఆఫర్ కి కరిగిపోయిన హ్యుంజిన్ అయితే వెంటనే అతని టెలిఫోన్ నెంబర్ ని బోరాకి ఇచ్చేస్తాడు. బోరా అతనికి కావాల్సిన డీవీడీని కూడా డిస్కౌంట్ లో ఇచ్చేస్తుంది. బోరాకి హ్యుంజిన్ యొక్క నెంబర్ దొరకడంతో వెంటనే ఈ నెంబర్ ని న్యూయార్క్ లో ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ ఇయాన్ కి ఫార్వర్డ్ చేస్తుంది. అక్కడ ఇయాన్ నెంబర్ రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ప్రతిరోజు అతనికి వాయిస్ మెసేజ్లని పాటలన్నీ అన్నీ కూడా పంపిస్తూ ఉంటుంది. స్కూల్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఫైటర్ జెట్ గాల్లో స్టంట్స్ చేస్తూ ఉన్న సీన్ ని చూస్తారు. వూన్ ఇంకా బోరా వీళ్ళిద్దరూ కూడా గార్డెన్ ఏరియాలోనే ఉంటారు. వూన్ ఆ స్టంట్స్ అన్నిటిని కూడా అతని కెమెరాలో రికార్డ్ చేస్తున్నాడు. బోరా గాల్లో ఎగురుతున్న జెట్ ని పట్టించుకోకుండా వూన్ తో హ్యుంజిన్ గురించి బోల్డ్ అని ప్రశ్నల్ని అడిగి వాటికి సమాధానాల్ని రప్పించుకుంటుంది. తర్వాత వూన్ మనిద్దరము కూడా బ్రాడ్కాస్టింగ్ క్లబ్ లో ఉన్నాం కాబట్టి ఈ టెలిస్కోప్ ని పట్టి ఆ ఫైటర్ జెట్ ఎలా వెళ్తుందో దాని ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేయని అతనైతే అక్కడి నుంచి వెళ్తాడు. బోరా ఆ జెట్ ని అస్సలు పట్టించుకోకుండా దూరంలో ఉన్న హ్యుంజిన్ మీద ఒక కన్నేసి ఉంచుతుంది. సాయంత్రం కొంతమంది రౌడీ స్టూడెంట్స్ అయితే హ్యుంజిన్ ని చుట్టుముట్టి హ్యుంజిన్ ని ర్యాగింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక బాటిల్ ని తీసుకొచ్చి హ్యుంజిన్ తల బద్దలు కొట్టేస్తారని కరెక్ట్ టైంకి బోరా అయితే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి గాల్లోకి ఎగిరి మరి ఒక్క తన్ను తంతుంది వాడిని. బాటిల్ అయితే అక్కడే పగిలిపోతుంది. తర్వాత అబ్బాయిలిద్దరిని కూడా ఆ ప్లేస్ నుంచి సేఫ్ గా పరిగెత్తుకొని తీసుకొని వచ్చేస్తుంది. బాటిల్ ని కొంచెం గట్టిగానే తన్నడం వల్ల బోరా కాళ్ళకు ఒక దెబ్బ అయితే తగులుతుంది. వాళ్ళ నాన్న బోరాని హాస్పిటల్ కి తీసుకొని వస్తాడు. తర్వాత రోజు స్కూల్లో తన ఫ్రెండ్స్ తో ఉన్న బోరా దగ్గరికి బైక్ వేసుకొని చాలా స్వాగ్ తో హ్యుంజిన్ అయితే ఎంట్రీ ఇస్తాడు. బైక్ ఇవాళ తన కోసమే తెచ్చానని తన్ని ఆ బైక్ ఎక్కమని అడుగుతాడు. బోరా బైక్ ఎక్కంగానే మనం ఇప్పుడు ఒక లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని హ్యుంజిన్ తన అయితే ఎక్కడికో తీసుకొని వెళ్తాడు దూరంగా. నిన్న రౌడీలందరి నుంచి హ్యుంజిన్ ని బోరాని కాపాడి ఉంటుంది కాబట్టి తన ఫైటింగ్ స్కిల్స్ కి ఇప్పుడు హ్యుంజిన్ ఇంప్రెస్ అయిపోయి ఉంటాడు. నాకు నీతో ఉండడం అంటే ఇష్టం, మనిద్దరం ప్రేమలో పడదామా అని అడుగుతాడు. కానీ ఈ సిచ్యువేషన్ వాళ్ళిద్దరికి కూడా ఆక్వర్డ్ గా మారుతుంది. బోరా అతని ప్రపోజల్ ని అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఇయాన్ కోసమే కదా ఇదంతా చేస్తూ వాడికి దగ్గరైంది. వాడేమో నాకెలా పడిపోతాడని ఆశ్చర్యంలో ఉంది. తిరిగి వచ్చే టైంలో హ్యుంజిన్ యొక్క బైక్ పాడైపోతుంది. దానివల్ల వాళ్ళు ఒక మినీ ట్రక్ ని లిఫ్ట్ అడిగి ఆ ట్రక్ లో అయితే ఒక రెస్టారెంట్ దగ్గర ఆగుతారు. అదే రెస్టారెంట్ లోపలికి వచ్చి చూస్తే అక్కడైతే వూన్ పార్ట్ టైం వెయిటర్ గా పనిచేస్తూ ఉన్నాడు. తింటున్నప్పుడు కూడా హ్యుంజిన్ బోరాని మనం ఇంకొక డేట్ కి వెళ్దామని అడిగినప్పుడు, బాబోయ్ డేటా, వీడేంటి నన్ను అసలు వదిలిపెట్టేలానే లేడు, నేను ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ కి అన్యాయం చేయకూడదు కదా అని బోరా తన గురించి తన యొక్క చెడ్డలన్నిటినీ కూడా హ్యుంజిన్ కి చెప్పడం మొదలు పెడుతుంది. నేను అనుకుంటున్నంత మంచి అమ్మాయిని అస్సలు కాదు. అబ్బాయిల్ని నేను జనరల్ గా చాలా గట్టిగా కొడతాను. నాకు తమ్ముడు కూడా ఉన్నాడు. ప్రతిరోజు వాడిని టార్చర్ చేయడమే నాకు పని. నా ఫ్యూచర్ బాయ్ ఫ్రెండ్ ని కూడా అంతే గట్టిగా కొడతామని నేను ఎప్పటి నుంచో కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. నా జుట్టు చాలా వీక్ గా ఉంటుంది. జుట్టు మొత్తం ఊడిపోయిన అమ్మాయిని ఏ అబ్బాయి ఇష్టపడతాడు చెప్పని తన గురించిన బ్యాడ్ అన్ని కూడా తను చెప్పుకుంటూ ఉంటే హ్యుంజిన్ కి ఈ బ్యాడ్ థింగ్స్ అన్ని కూడా చాలా క్యూట్ గా అనిపిస్తున్నాయంట. ఇంత తింగర్ దానిలా బిహేవ్ చేస్తున్న వీడికి క్యూట్ గా అనిపిస్తుంది ఏంటి, నేను ఇంకాసేపు ఇక్కడ కూర్చున్నానంటే వీడి నోట్ నుంచి ఇంకేమేం వినాల్సి వస్తుందో అని బోరా అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటూ ఒక చెట్టు కిందకి వచ్చి కూర్చుంటుంది. కాసేపటికి అక్కడికి వూన్ అయితే వచ్చి బోరా యొక్క వాకింగ్ స్టిక్స్ ని తన చేతికి అయితే ఇస్తాడు. నువ్వు వీటిని రెస్టారెంట్ లోనే మర్చిపోయావు అనుకుంటా, నేను నీకోసం తెచ్చానని అని తన కాళ్ళకి ఊడిపోయిన బ్యాండేజెస్ అన్నిటిని కూడా ఫిక్స్ చేస్తాడు. అతని యొక్క ఈ స్వీట్ జెస్టర్స్ అన్ని కూడా బోరాకి చాలా బాగా నచ్చుతాయి. ఇంటికి వచ్చిన బోరా తన బెస్ట్ ఫ్రెండ్ కి ఒక మెయిల్ ని పంపిద్దాం అనుకుంటుంది. దట్ హ్యుంజిన్ ఒక ప్లే బాయ్. స్కూల్లో ఎంతమంది అమ్మాయిలు అతను చుట్టూ తిరుగుతారో తెలుసా, అందరు అమ్మాయిలతో పులిహార కలుపుతాడు. ఇవాళ నన్ను కూడా బయటికి తీసుకుని వెళ్ళాడని. కానీ ఆ మెయిల్ మొత్తాన్ని కూడా టైప్ చేసిన తర్వాత ఎందుకులే ఇయాన్ ఒక గుండెని విరగొట్టడం అని ఆ మెయిల్ ని పంపకుండానే మళ్ళీ డిలీట్ చేసేస్తుంది. స్కూల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరినీ కూడా పిక్నిక్ కి తీసుకొని వస్తారు. ఇక్కడ కూడా హ్యుంజిన్ బోరాకి దగ్గర అవడానికి ట్రై చేస్తాడు. కానీ బోరా ఈసారి చాలా కోపం తెచ్చుకొని అతని పక్కకి లాక్కెళ్ళి, నేను నిన్ను ఎప్పటికీ కూడా ప్రేమించలేను, నా మనసులో నీ పైన అసలు ఇంత ఇంచు కూడా ప్రేమ లేదని చెప్పేస్తుంది. నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నావు? నా ఫోన్ నెంబర్ నా బెస్ట్ ఫ్రెండ్ వూన్ దగ్గర ఇంకా నీ దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు. మరి ప్రతిరోజు నాకు వాయిస్ మెసేజ్లు ఇంకా స్వీట్ గా పాడే పాటలన్నీ ఎవరు పంపిస్తున్నారు? నువ్వే కదా పంపేది అని అన్నప్పుడు నేను నీకు ఏ రోజు మెసేజ్ పంపించనే లేదు. ఇంకా మన ఇద్దరం ఒకే స్కూల్లో చదువుతున్నాం,
విడిపోతున్నాం, ఇంతకి మించి మన ఇద్దరి మధ్యన ఇంక ఏ రిలేషన్షిప్ కూడా లేదని క్లారిటీ ఇచ్చేస్తుంది. పిల్లలందరూ కూడా పిక్నిక్కి వచ్చారు కాబట్టి స్టూడెంట్స్ అందరినీ కూడా ఒకే రూమ్ లోపల పడేస్తారు. వీళ్ళందరికీ దొరికిందే ఛాన్స్ అనుకుంటారు, గ్లాసులు మందునైతే తాగేస్తారు ఫుల్గా. అదే టైంకి కొంతమంది రౌడీ బాయ్స్ అయితే అమ్మాయిలందరి దగ్గర నుంచి వాళ్ళ మందు బాటిల్ని దోపేయడానికి ట్రై చేస్తారు. దీన్ని చూసిన బోరాకి చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే పై ఫ్లోర్కి వెళ్ళిపోయి, ఎదవల్లారా, అమ్మాయిల దగ్గర నుంచి మందు బాటిల్ని కొట్టేస్తారా, మీకు ఎంత ధైర్యం ఉండాలి, సిగ్గులేదా, బయటికి రండి, మీ పని చెప్తానని వెళ్ళి డోర్ని అయితే బద్దలు కొట్టేస్తుంది. కానీ బోరా పొరపాటున రాంగ్ డోర్ని అయితే బద్దలు కొడుతుంది. తీరా చూస్తే ఆ డోర్ని ఓపెన్ చేసుకొని వూన్ అయితే బయటికి వస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు, నా మందు నాకు ఇచ్చే అని తాగిన మత్తులో ఏదేదో వాగుతుంది. బోరా అరిచిన అరుపుల్ని విన్న వాళ్ళ టీచర్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. టీచర్ అడుగు జాడల్ని విన్న వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెంటనే ఎక్కడో దాక్కుందాం అనుకుంటారు. ఏదో ఒక స్టోర్ రూమ్ లోపలికి అయితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. స్టోర్ రూమ్ లో చూస్తే చాలా చీకటిగా ఉంది. బోరా ఏమో ఫుల్ మత్తులో ఉంది. ఇంకా వూన్కి చాలా దగ్గరగా వచ్చేసి అతని ఫేస్ ని టచ్ చేసి, నువ్వు చాలా మంచోడివే అని అతనికి క్లోజ్ గా వస్తూ ముద్దు పెడుతుందని కరెక్ట్ టైంకి కళ్ళు తిరిగి అయితే కింద పడిపోతుంది. తెల్లవారే కళ్ళు తెరిసిన బోరా కళ్ళ ముందు వాళ్ళ టీచర్ ని చూస్తుంది. టీచర్ కి విషయం అంతా అర్థమైపోయి ఉంటుంది. నాటి అమ్మాయిలందరూ కూడా రాత్రి ఫుల్ గా తాగేశారని, అందుకే అమ్మాయిలతో పాటు అబ్బాయిలందరికీ కూడా ఒక పనిష్మెంట్ ని ఇస్తాడు. వీళ్ళంతా ఇప్పుడు బీచ్ లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఇంకా చెత్త మొత్తాన్ని కూడా ఎత్తాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ లో బోరాకి వూన్ ఇస్తూ ఉన్న స్పెషల్ ట్రీట్మెంట్ ని దూరం నుంచి హ్యుంజిన్ మొత్తము కూడా చూసేస్తాడు. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారేమో అని అతను గెస్ చేస్తాడు. ఫ్రెండ్స్ ముగ్గురు కూడా బీచ్ లో ఒక పిక్చర్ ని క్లిక్ చేయించుకుంటారు. ఈ పిక్చర్ యొక్క ప్రింట్ ని బోరా అయితే తీయించి దాన్ని న్యూయార్క్ బెస్ట్ ఫ్రెండ్ అయిన యాన్ కి పార్సల్ చేసి పంపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవుతుంది. ఓ రోజు బోరా వాళ్ళ నాన్న షాప్ లో కూర్చొని ఉన్నప్పుడు వూన్ అయితే ఆ షాప్ దగ్గరికి వచ్చి, మీ షాప్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉన్న ఆ ఐస్ క్రీమ్ షాప్ లో నేను ఇవాళ నుంచి పని చేయబోతున్నానని చెప్తాడు. బోరా ఖాళీ దొరికిన ప్రతి నిమిషము కూడా అద్దం నుంచి వూనే చూస్తూ ఉంటుంది. ఏదో అనుకున్నాను కానీ వూన్ కూడా చాలా బాగున్నాడు, వీడన్న నాకు సెట్ అయితే బాగుండని తన మనసులో అనుకుంటుంది. సాయంత్రం వూన్ బోరా కోసం ఇంకా వాళ్ళ తమ్ముడు కోసం ఐస్ క్రీమ్ అయితే తీసుకొని వస్తాడు. టెర్రస్ పై నుంచి వీళ్ళిద్దరిని బోరా వాళ్ళ నాన్న అయితే చూసి, ఏంటి బోరా నీ బాయ్ ఫ్రెండా, ఇంతవరకు మాకు పరిచయమే చేయలేదు, అక్కడే ఆగిపోయారేంటి, ఇంటి లోపలికి రండి, పోనీ ఇంటికి రావడానికి సిగ్గుపడుతున్నారు, మొహమాటం అంటే ఎక్కడికన్నా బయటకు వెళ్ళొచ్చు కదా, ఏంటి అబ్బాయి ఇక్కడే నుంచొని ఉండిపోయావు, నా కూతుర్ని ఎక్కడికైనా తీసుకెళ్లి సరదాగా టైం స్పెండ్ చేయని ఫుల్ ఫ్రీడమ్ అయితే ఇచ్చేస్తారు. వూన్ బోరా కోసం మాత్రమే కాకుండా బోరా వాళ్ళ తమ్ముడికి కూడా ఐస్ క్రీమ్ తెచ్చుంటాడు. ముగ్గురు కూడా బెంచ్ మీద కూర్చొని ఐస్ క్రీమ్ ని తింటూ ఉన్నప్పుడు బోరా వాళ్ళ తమ్ముడికి ఒక సిగ్నల్ ఇచ్చి, ఏరా పొట్టోడా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, వెళ్ళకపోతే కాళ్ళు ఎరగొడతా అని ఒక సిగ్నల్ ఇస్తుంది. వాళ్ళ తమ్ముడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బోరా ఇప్పుడు ప్రశాంతంగా వూన్తో మాట్లాడదాం అనుకుంటుంది. అవును, నీకు సిబ్లింగ్స్ ఎవరు లేరా అని అడిగినప్పుడు, నాకు కూడా నీలాగే ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు జోసెఫ్ అని చెప్తాడు. మా అమ్మ నాన్నలు విడాకులు అయిపోయిన తర్వాత మా అమ్మతో కలిసి జోసెఫ్ న్యూయార్క్ లో ఉండడానికి వెళ్ళిపోయాడు, నేను మా నాన్నతో ఇక్కడే ఉండిపోయానని చెప్పాడు. ఓ రోజు షాపింగ్ చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న బోరాకి హ్యుంజిన్ అయితే అడ్డుపడతాడు. ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం పదా అని అన్నప్పుడు బోరా నేను రానంటే రానని అంటుంది. సరే నేను ఇలా పిలిస్తే వచ్చేలా లేవులే అని తన చేతిలో నుంచి ఆ షాపింగ్ బ్యాగ్ ని అయితే లాక్కొని పరిగెత్తుకుంటూ ఐస్ క్రీమ్ పార్లర్ లోపలికి అయితే వచ్చేస్తాడు, ఎక్కడైతే మన వూన్ కూడా పని చేస్తూ ఉన్నాడో. బోరాకి ఇంకా తప్పుతుందా, తన షాపింగ్ బ్యాగ్ కోసమన్నా ఆ పార్లర్ లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇద్దరు కూర్చొని ఐస్ క్రీమ్ అయితే తింటారు. ఇద్దరు ఇలాగా క్లోజ్ గా తిరగడం వూన్ కి అసలు నచ్చకపోవడంతో వూన్ కూడా అక్కడికే వచ్చి కూర్చొని కళ్ళార్పకుండా బోరాని చూస్తూ ఉంటాడు. అబ్బాయిలు ఇద్దరు కూడా బోరా వైపు చూస్తూ ఉంటారు, కానీ బోరా యొక్క కంటి డైరెక్షన్ మాత్రం వీళ్ళిద్దరి వైపు కాకుండా ఇంకొక వైపుకి తిరుగుతుంది. ఎందుకంటే ఈ పాటికి అక్కడికి న్యూయార్క్ నుంచి ఇయాన్ ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. ఇయాన్ ని ఇన్ని రోజుల తర్వాత చూడంగానే బోరా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇయాన్ ని గట్టిగా హగ్ చేసుకొని గట్టిగా ఏడవడం కూడా మొదలు పెట్టేస్తుంది. వీళ్ళిద్దరూ ఏమో ఇలాగే చిన్నపిల్లల్లాగా ఏడుస్తూ ఉంటారు. పార్లర్ లో ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతారు. తర్వాత బోరా తన బెస్ట్ ఫ్రెండ్ ఇయాన్ ని అబ్బాయిలిద్దరికి కూడా ఇంట్రడ్యూస్ చేసి ఇయాన్ ని వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తుంది. ఇక్కడే బోరా ఇయాన్ యొక్క మెకానికల్ ఆర్టిఫిషియల్ హార్ట్ యొక్క హార్ట్ బీట్ ని కూడా వింటుంది. ఇయాన్ యొక్క సర్జరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తన హార్ట్ ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా తను మళ్ళీ తిరిగి న్యూయార్క్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, పర్మనెంట్ గా మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిందని చెప్తుంది. అవునే, ఇందాడు చూసాం కదా పొడువుగా ఐస్ క్రీమ్ షాప్ లో పని చేస్తున్న నా హ్యుంజిన్, ఆ యూనిఫామ్ లో ఎంత బాగున్నాడో, చాలా అందంగా ఉన్నాడు కదా అని అంటుంది. అంతే, ఇంకా మన బోరా యొక్క గుండె ఒక్కసారిగా ఆగిపోతుంది. ఏం మాట్లాడుతున్నావే, ఐస్ క్రీమ్ డ్రెస్ లో ఉన్నది హ్యుంజిన్ కాదు, హ్యుంజిన్ బెస్ట్ ఫ్రెండ్ వూన్ అని చెప్పంగానే ఇయాన్ తన దగ్గర ఉన్న ఆ పిక్చర్ అయితే ఓపెన్ చేస్తుంది. తను ఆ పిక్చర్ లో హ్యుంజిన్ ని కాకుండా వూన్ మొహం పైన అయితే ఒక హార్ట్ సింబల్ ని వేసి పెట్టుకుంటుంది. విషయం ఏంటంటే ఆ రోజు ఇయాన్ వాళ్ళ అమ్మ టైలర్ షాప్ లో పని చేస్తున్నప్పుడు వూన్ హ్యుంజిన్ యొక్క యూనిఫామ్ ని వేసుకొని అతను కొత్త యూనిఫామ్ కొనుక్కోవడానికి అయితే ఈ షాప్ కి వచ్చి ఉంటాడు. వూన్ తన బెస్ట్ ఫ్రెండ్ యూనిఫామ్ ని వేసుకున్నాడు. ఆ యూనిఫామ్ మీద హ్యుంజిన్ అనే నేమ్ ట్యాగ్ ఉంటుంది. ఇయాన్ ఆ నేమ్ ట్యాగ్ ని చూసి వచ్చిన వూన్ పేరు హ్యుంజిన్ అని తప్పుగా అర్థం చేసుకొని ఇన్ని రోజులు వూన్ గురించే కలలు కంటూ ఉంది,
కానీ తను కంటూ ఉన్న కళలన్నీ కూడా హ్యుంజిన్ గురించి ఏమో అని మన బోరా అయితే వేరేలా అర్థం చేసుకుంది. సో ఓవరాల్గా ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల మిస్అండర్స్టాండింగ్ అయితే జరిగిపోయింది. బోరా ఇన్ని రోజులు వూన్తో ట్రావెల్ చేయడం వల్ల ఈ పాటికి వూన్ని ఇష్టపడడం మొదలుపెట్టింది. కానీ ఈ పాయింట్లో తన చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా వూన్నే ఇష్టపడుతుందని తెలుసుకొని తన బెస్ట్ ఫ్రెండ్కి అన్యాయం చేయకూడదని అనుకుంటుంది. అందుకే తర్వాత రోజు నుంచి వూన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టింది. ఇలా చాలా రోజులు గడిచిపోతాయి. వూన్ బోరాని కలుద్దాం అనుకునే ప్రతిసారి బోరా వూన్ని కలవడానికి బయటికి వెళ్లకుండా తన బదులు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఇయాన్ని వూన్ని కలవడానికి పంపిస్తూ ఉంటుంది. ఓ రోజు వూన్ బోరాని కలిసి తనకు ఒక చిన్న మొబైల్ ఫోన్ అయితే ఇచ్చి, ఇక పైనుంచి నువ్వు నన్ను దీంతో కాంటాక్ట్ అవ్వచ్చు, ఇంకా ప్రతిసారి నీ బదులు నీ బెస్ట్ ఫ్రెండ్ని నన్ను కలవడానికి పంపించద్దు ప్లీజ్, నేను తన్నేమి ఇష్టపడట్లేదు, నాకు నువ్వంటే ఇష్టం అని చెప్తాడు. కానీ బోరా మాత్రం దానికి కంప్లీట్ ఆపోజిట్గా, నాకు నువ్వంటే అసలు ఇష్టం లేదు, నేనేమి నిన్ను ప్రేమించట్లేదు, ఇంకా నన్ను కలవడానికి కూడా ట్రై చేయొద్దని చెప్పి అతని మనసుని అయితే విరక్కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వూన్ యాక్చువల్లీ ఇవాళ బోరాకి ప్రపోజ్ చేద్దామని చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటాడు. కానీ బోరా ఇంత బ్యాడ్గా మాట్లాడేసరికి వూన్ తను చెప్పాలనుకున్నది మొత్తము కూడా తన మనసులోనే అనిపేసుకొని చాలా బాధపడతాడు. నలుగురు ఫ్రెండ్స్ కూడా సరదాగా టైం స్పెండ్ చేద్దామని అమ్యూజ్మెంట్ పార్క్కి వస్తారు. బోరా ఇక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ ఇంకా వూన్ ఇద్దరు కూడా కొంచెం ఎక్స్ట్రా టైంని స్పెండ్ చేయాలని వాళ్ళిద్దరిని ఒక చోట వదిలేసి హ్యుంజిన్ మీద చెయ్యేసి మరి హ్యుంజిన్తో జైంట్ వీల్ ఎక్కడానికి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ వెళ్ళడం చూసి వూన్ నేను కూడా వాళ్ళతో వెళ్ళాలనుకుంటున్నాను, నాకు కూడా జైంట్ వీల్ ఇంకా రోలర్ కోస్టర్ అన్ని ఎక్కాలని ఉన్నాయని చెప్పి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఇయాన్ వాళ్ళతో వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే తన మెకానికల్ హార్ట్లో పేస్ మేకర్ పెట్టడం వల్ల తను అలాంటి జాలీ ఇంకా హై డేంజరస్ రైడ్స్ ఎక్కడానికి వీల్లేదు. అలా ఎక్కిందంటే తనకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం కూడా జరగచ్చు. వూన్ రోలర్ కోస్టర్ లో బోరా పక్కన కూర్చున్న హ్యుంజిన్ని అతని సీట్లోంచి లేపేసి మరి ఆ ప్లేస్ లో కూర్చుంటాడు. తర్వాత బోరాతో జాలీగా ఆ రోలర్ కోస్టర్ రైడ్ నైతే బాగా ఎంజాయ్ చేస్తాడు. హ్యుంజిన్ ఇయాన్ దగ్గరికి వచ్చి నా బెస్ట్ ఫ్రెండ్ వూన్ కి హైట్స్ అంటే చాలా భయం అని చెప్తాడు. మరి అంత భయమే ఉన్నప్పుడు నన్ను ఒక్కదాన్ని ఇక్కడికి వదిలేసి ఎందుకు ఆ రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కడానికి వెళ్ళిపోయాడని అడుగుతుంది. ఇన్ని రోజులు చూస్తున్నావు కదా, నీకు ఇంకా విషయం అర్థం కాలేదా, వూన్ బోరాని ఇష్టపడుతున్నాడు, బోరా కూడా తిరిగి అతన్ని ఇష్టపడుతుందని నేను అనుకుంటున్నాను, వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చాలా ఇష్టపడుతున్నారని ఆఖరికి అసలు విషయాన్ని అయితే హ్యుంజిన్ మన ఇయాన్కి చెప్పేస్తాడు. వూన్ ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఇంకా తమ్ముడు జేసన్ని కలవడానికి న్యూయార్క్కి వెళ్తున్నాడనే హ్యాపీ న్యూస్ని బోరాతో షేర్ చేసుకుంటాడు. బోరా బయటికి అతని కోసం హ్యాపీగా ఫీల్ అయినా లోపల లోపల చాలా బాధపడుతుంది. కళ్ళంట నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అతను ఏమికి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు కాబట్టి. రాత్రి బోరా ఇంకా ఇయాన్ ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఇయాన్ బోరాని ఆఖరికి అడిగేస్తుంది, నువ్వు వూన్ని ఇష్టపడుతున్నావా, మీ ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారా అని. సో ఇయాన్కి విషయం తెలిసిపోయిందని బోరా అర్థం చేసుకోగలుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా జస్ట్ ఒక మిస్అండర్స్టాండింగ్ మాత్రమే. నువ్వు హ్యుంజిన్ని ఇష్టపడుతున్నావు అని నాకు చెప్పావు కాబట్టి నేను అసలు హ్యుంజిన్ నా వెంట ఎంత పడినా సరే వాడిని పట్టించుకోలేదు. హ్యుంజిన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయిన వూన్ ప్రేమలో పడ్డాను. కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది నువ్వు హ్యుంజిన్ అనుకొని ఇన్ని రోజులు ప్రేమించింది వూన్ అని. అందుకే నీకు ఈ విషయాన్ని చెప్పలేకపోయానని అన్నప్పుడు నువ్వు నన్ను చీట్ చేసావని అంటుంది. నేను ఎక్కడ చీట్ చేశానే, నేను నీకు ఈ విషయాన్ని చెప్పి నీ మనసుని బాధ పెట్టాలనుకోలేదు. అందుకే ఈ విషయాన్ని ఎలా చెప్పాలో నాకు కూడా తెలియలేదు. నిన్ను హర్ట్ చేయకూడదని ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచానని చెప్తుంది. ఇంకా ఆపే బాబు, ఇంకెంతసేపు అని నిన్ను నువ్వు సమర్థించుకుంటావు, నువ్వు నన్ను మోసం చేసావు, ఇన్ని సంవత్సరాల యొక్క మన ఫ్రెండ్షిప్ని నువ్వు వృధా చేసేసావు, ఇంకా నాకు నీ మొహం కూడా చూపించద్దని చాలా కోపంగా ఇయాన్ అయితే బోరాని అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన ఇయాన్ మెయిల్ బాక్స్ని ఓపెన్ చేసుకొని చూస్తే అక్కడ బోరా ఎప్పుడో తనకు ఒక మెసేజ్ని పంపించబోయి డిలీట్ చేసేసిన ఆ మెసేజ్ని అయితే చూస్తుంది. ఆ మెసేజ్లో బోరా చాలా క్లియర్గా రాసి ఉంటుంది దట్ హ్యుంజిన్ నెంబర్ 1 ప్లే బాయ్, ఇంకా స్కూల్లో ఉన్న అందరు అమ్మాయిలు కూడా హ్యుంజిన్ చుట్టూనే తిరుగుతూ ఉన్నారని, ఇంకా తనకి హ్యుంజిన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ వూన్ చాలా మంచిగా అనిపిస్తున్నాడు, వూన్ ప్రేమలో బోరా పడిపోతూ ఉందేమో అని బోరాకి డౌట్ కొడుతుందని అన్ని విషయాల్ని కూడా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఇయాన్తో షేర్ చేసుకొని ఉంటుంది. కానీ ఇయాన్ ఈ మెయిల్ని చాలా లేట్గా చూసుకొని తన బెస్ట్ ఫ్రెండ్ని చాలా తప్పుగా అర్థం చేసుకొని ఉంటుంది. అనవసరంగా అనకొని చాలా మాటల్ని అనేసి బోరా యొక్క మనసుని బాధ పెట్టిందేమో తన మనసులో ఇప్పుడు ఫీలింగ్ అయితే కలుగుతుంది. తర్వాత రోజు స్కూల్ మళ్ళీ రీఓపెన్ అవుతుంది. ఇయాన్ చాలా బాధగా బోరా దగ్గరికి వచ్చి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేనే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నువ్వు నా కోసం చాలా చేసావు, అసలు నేను అవన్నీ మర్చిపోయి ఎలా నీ పైన అంత గట్టిగా అరుస్తాను, అన్నన్ని మాటల్ని అనగలుగుతాను, తప్పంతా నాదే, నన్ను క్షమించు, మీ ఇద్దరు ఒకరిని ఒకరు ఎంతలా ఇష్టపడుతున్నారో నేనే తెలుసుకోలేకపోయాను, నాదే బుద్ధి తక్కువ, వూన్ న్యూయార్క్ బయలుదేరిపోతున్నాడు, అతన్ని ఒక్క ఆఖరిసారి కలవాలని నీకు లేదా ఏంటి, హ్యుంజిన్ బైక్ పెట్టి కింద వెయిట్ చేస్తున్నాడు, వాడితో వెంటనే బయలుదేరి వెళ్ళు, నువ్వు వూన్ని ఆఖరిసారి కలవాలని చెప్తుంది. బోరా పరిగెత్తుకుంటూ కిందకి వచ్చి చూస్తే అక్కడ హ్యుంజిన్ రెడీగా బైక్ పెట్టి ఉంటాడు. బోరా బైక్ అయితే ఎక్కుతుంది. హ్యుంజిన్ బైక్ ని చాలా వేగంగా నడిపి బోరాని రైల్వే స్టేషన్ కి చేర్చేస్తాడు. స్టేషన్ లో బోరా చాలా వెతికిన తర్వాత ఆఖరికి వూన్ అయితే కనిపెడుతుంది. వూన్ దగ్గరికి వచ్చి తన ఏడుపుని ఆపుకోలేక, ఆ రోజు నేను నీతో అబద్ధం అయితే చెప్పాను, నేను
నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. ఆ రోజు అనవసరంగా అబద్ధం చెప్పాను. నీ మనసుని కూడా విరగొట్టాను అనుకుంటా. నువ్వు న్యూయార్క్‌కి వెళ్ళిపోవడం నాకు నచ్చట్లేదు, కానీ నచ్చుతుంది కూడా. ఎందుకంటే నువ్వు మళ్ళీ మీ మమ్మీని ఎన్నో సంవత్సరాల తర్వాత కలవబోతున్నావని సంతోషంగా ఉంది, కానీ నాకు దూరం అయిపోతున్నావని బాధ కూడా ఉందని చెప్పి ఏడుస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయాన్ని నేను ఆ రోజు చెప్దామని అనుకున్నాను, కానీ నువ్వే ఆ రోజు నాతో రూడ్‌గా మాట్లాడావు. మనిద్దరం గడిపిన ఈ స్కూల్ మెమరీస్‌ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. ఒకరికి ఒకళ్ళం ఇంత లేట్‌గా కన్ఫెస్ చేసుకున్నాము. అయినా ఏం పర్లేదు. నేను నిన్ను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఎక్కడికి వెళ్తున్నాను? వేరే కంట్రీకే కదా. తిరిగి మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఇక్కడికి వచ్చేస్తానని దగ్గరికి వచ్చి ఆమెని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇద్దరు ఒకరికి ఒకళ్ళు ఐ లవ్ యూ అయితే చెప్పుకుంటారు. ఆ తర్వాత ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. వూన్ ట్రైన్ ఎక్కేస్తాడు. ట్రైన్ అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోతున్నప్పుడు బోరా ఏడుపుని అస్సలు ఆపుకోలేకపోతుంది. చాలా గట్టిగా ఏడ్చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత వూన్ బోరాకి ఒక మెసేజ్ని పంపిస్తాడు. నేను సియోల్ యూనివర్సిటీలో చదువుకోవడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నానని. బోరా కూడా అదే యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకుంటుంది. అందుకే ఎంత కష్టమైనా సరే ఆ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి 24 గంటలు చాలా కష్టపడి ప్రిపేర్ అవుతుంది. రోజులు గడుస్తాయి. అలా 19th సెంచరీ కంప్లీట్ అయి 20th సెంచరీ కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే 1999 నుంచి ఇప్పుడు వీళ్ళు 2000 ఇయర్కి వచ్చేసి ఉంటారు. సడన్గా వూన్ నుంచి బోరాకి మెసేజెస్ రావడం కంప్లీట్గా ఆగిపోతాయి. బోరా ఎన్నిసార్లు అతన్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసినా సరే అటువైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా ఉండదు. బోరా చాలా బాధపడుతుంది. అతను బిజీగా ఉండి ఉంటాడులే ఏమో అనుకొని బోరా అతన్ని డిస్టర్బ్ చేయకూడదని అనుకుంటుంది. ఎన్ని పనులు ఉండుంటాయో, టైం దొరికినప్పుడు వాడే నాకు మెసేజ్ చేస్తాడులే అనుకొని తను హాస్టల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బోరాకి ఈ పాటికి సియోల్ యూనివర్సిటీలో అడ్మిషన్ అయితే వచ్చేసి ఉంటుంది. తను ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ని చాలా కష్టపడి ఆఖరికి క్రాక్ చేసేయగలిగింది. సియోల్లో కొత్త యూనివర్సిటీ, కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త ఫ్రెండ్స్, ఇంకా కొత్త బాండ్స్ అన్ని క్రియేట్ అవడంతో బోరా కూడా తన స్టడీస్లో ఫుల్ బిజీ అయిపోతుంది. నిదానంగా వూన్తో కంప్లీట్ టచ్ అయితే కోల్పోతుంది. ఓ రోజు ఒక అబ్బాయితో డేట్కి అయితే వెళ్తుంది, కానీ ఆ అబ్బాయిలో కూడా వూనే కనిపించడంతో చాలా గట్టిగా అయితే ఏడవడం మొదలు పెట్టేస్తుంది. వెంటనే టెలిఫోన్ బూత్ దగ్గరికి అయితే వచ్చి వూన్ నెంబర్ని డైల్ చేస్తుంది. అటువైపు నుంచి అతను కాల్ లిఫ్ట్ చేయకపోయినా సరే ఆమె లోపల ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని కూడా అరుపుల రూపంలో బయట పెడుతుంది. వూన్ని ఆపకుండా ఫుల్గా తిట్టేస్తుంది. ఇక్కడితో సీన్ని కట్ చేసి ఆఫ్టర్ 15 ఇయర్స్ సీన్ అయితే చూపిస్తారు. ఏ సీన్ అయితే మనకి మూవీ స్టార్టింగ్లో చూపించారు. బోరా వాళ్ళ నాన్న వాళ్ళ షాప్ ముందు చీపురు పెట్టి క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు పోస్ట్ మ్యాన్ అయితే వచ్చి బోరా కోసం ఒక పార్సిల్ని, ఫారెన్ నుంచి వచ్చిన ఒక లెటర్ని అయితే తీసుకొని వచ్చి ఇస్తాడు. ఇంటికి వచ్చిన బోరా ఆ పార్సిల్ని ఓపెన్ చేసి చూసినప్పుడు దానిలో ఒక అడల్ట్ డివిడీతో పాటు ఎక్కడికో రమ్మని ఒక ఇన్విటేషన్ లెటర్ కూడా జోసెఫ్ నుంచి వచ్చి ఉంటుంది. ఇన్విటేషన్ కార్డ్ మీద ఉన్న అడ్రస్ కి వచ్చి చూస్తే అక్కడ వూన్ కనిపిస్తాడేమో అని బోరా ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ దానికి ఆపోజిట్ గా వూన్ వాళ్ళ తమ్ముడు జోసెఫ్ అయితే బోరాని కలవడానికి వచ్చి ఉంటాడు. ఇక్కడే మనందరినీ ఆశ్చర్యపరిచే ఒక షాకింగ్ న్యూస్ అయితే జోసెఫ్ రివీల్ చేస్తాడు. దట్ వాళ్ళ అన్నయ్య వూన్ 15 ఏళ్ల క్రితమే చనిపోయాడని. అవును, 20th సెంచరీ స్టార్టింగ్ 2000 ఇయర్లోనే వూన్ చనిపోయి ఉంటాడు. అంటే దీనికి 15 ఏళ్ల క్రితం కావడంతో జోసెఫ్ ఆ టైంలో చాలా చిన్న పిల్లోడు. అతనికి ఈ విషయాలు ఏమీ తెలీదు. 15 ఏళ్ల తర్వాత అతను ఇప్పుడు వాళ్ళ అన్నయ్య యొక్క సామాన్లని సర్దుతూ ఉన్నప్పుడు బోరా యొక్క వస్తువులు కొన్ని కనిపించడంతో వాటిని తిరిగి వాళ్ళ ఇంటికి పార్సల్ చేసేసాడంట. జోసెఫ్ ఇప్పుడు కొంచెం వయసులోకి వచ్చాడు కాబట్టి వాళ్ళ అన్నయ్యకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని అర్థం చేసుకొని వాళ్ళ అన్నయ్య కోసం తన గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉందేమో అని తెలిసి ఇప్పుడు తన్ని కలిసి ఒకసారి వాళ్ళ అన్నయ్య గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్లియర్గా బోరాకి చెప్దామని ఆమెని ఇక్కడికి పిలిపించానని చెప్పాడు. జోసెఫ్ నోట్ నుంచి వచ్చిన ఈ మాటలన్నీ విన్న తర్వాత బోరా ప్రాణం ఒక్కసారిగా గాల్లో కలిసిపోయినంత పని అవుతుంది. తను ఏ రోజు కూడా ఇలాంటి ఒక న్యూస్ని వింటాని అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. జోసెఫ్తో కూడా ఇంకేమీ మాట్లాడలేక చాలా బాధగా తిరిగి బోరా అయితే ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన బోరా ఆ అడల్ట్ టీవీని ప్లే చేసి చూస్తే దానిలో ఏమి అడల్ట్ కంటెంట్ అయితే ఉండదు. వూన్ ఆ రోజు గాల్లో ఫైటర్ జెట్ చేస్తూ ఉన్న స్టంట్స్ అన్నిటిని రికార్డ్ చేయకుండా మన బోరాని రికార్డ్ చేసి ఉంటాడు. ఆ వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు బోరా కళ్ళకి కనిపించేసరికి తను కొంచెం ఎమోషనల్ అవుతుంది. వాళ్ళిద్దరూ బ్రాడ్కాస్టింగ్ క్లబ్లో క్రియేట్ చేసుకున్న మెమరీస్ ఇంకా సరదాగా బోల్డ్ అన్ని ప్లేసెస్కి వెళ్ళి ఉంటారు కదా, ఆ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు బోరా కళ్ళకి కనిపిస్తాయి. లాస్ట్లో బోరా కోసం వూన్ ఒక మెసేజ్ని కూడా వదిలి ఉంటాడు. ఆ వీడియోలో వూన్ వాళ్ళ తమ్ముడితో మాట్లాడుతూ నేను త్వరలో మళ్ళీ తిరిగి కొరియా వెళ్ళబోతున్నాను. ఒక ఇంపార్టెంట్ ఇంకా నా లైఫ్లో చాలా స్పెషల్ పర్సన్ని కలవడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నానని చెప్తాడు. వూన్ ఆమెని కలవడానికి చాలా ఆతృత పడ్డాడు, కానీ అనుకోకుండా ఓ రోజు జరిగిన యాక్సిడెంట్ వల్ల వూన్ ప్రాణాలైతే పోయినాయి. దానివల్ల వూన్ శాశ్వతంగా ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ వీడియో రికార్డింగ్స్ అన్నిటిని కూడా చూస్తూ వూన్నే తలుచుకొని చాలా బాధపడి ఎమోషనల్ అవుతూ ఉన్న బోరాని చూపించి ఈ సాడ్ లవ్ స్టోరీని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తారు. 20th సెంచరీ గర్ల్ అనే ఈ నెట్ఫ్లిక్స్ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి.